బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 KG+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం గంగనాపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఆకాశం ఎర్రబడింది. బహుశా ఏదో మర్డర్ జరిగినట్టుంది. అవక్కయ్యారా అంతమాని ఎదవ బిగినెస్ అయినా మడిసన్నాక కూసేంత కళాపోసం ఉండాలి. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండొచ్చు, రావు గోపాలరావు గారు పుట్టినూరు ఈ గంగనాపల్లి అని. ఈ గంగనాపల్లిలో రావు గోపాలరావు గారు ఎప్పుడు పుట్టారు, ఆయన ఎంతవరకు చదివారు, ఈ ఊరిలో ఆయన బంధుమిత్రులు ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లేస్లోనే రావు గోపాలరావు గారి ఇల్లు ఉండేది. పక్క ఆ బిల్డింగ్ ఇక్కడ ఉండేదని ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, వారి బంధువులు కూడా చెప్తూ ఉన్నారు. కొద్ది కాలం కిందటే మొత్తం ఈ బిల్డింగ్లందరినీ కూడా డిస్మాంటిల్ చేశారు. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రస్తుతం రావు గోపాలరావు గారి పెద్ద కుమారుడు రావు రమేష్ ఆధీనంలో ఉన్నాయి. ఎప్పటికైనా కూడా రావు గోపాలరావు గారి పేరు మీద ఇక్కడ ఒక స్మారక చిహ్నంగా ఏదైనా నిర్మించే యోచనలో రావు రమేష్ ఉన్నట్టుగా వారి బంధువులు చెప్తా ఉన్నారు. త్వరలోనే బహుశా రావు గోపాలరావు గారి పేరిట ఈ ప్రదేశంలో ఈ ప్లేస్లో ఒక స్మారక చిహ్నం లాంటిది రావు రమేష్ నిర్మించే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం చూసుకుంటే కనుక రావు గోపాలరావు ఇదే ఇంట్లో పెరిగారు. ఇక్కడి నుంచే కాకినాడ వెళ్ళి విద్యాభ్యాసం చేశారు. అక్కడే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో నాటకాల పట్ల ఆకర్షితులై మొత్తం పరిషత్ నాటకాల్లో పాల్గొంటూ రాష్ట్రం అంతా కూడా తిరిగారు. 1966లో భక్త పోతున్న సినిమాతోటి ఆ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రావు గోపాలరావు గారు 1994లో కన్ను మూశారు. ఆయన నటించిన ఆఖరి సినిమా ప్రేమ అనుకో, వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ఆ ప్రేమ అనుకోలో చివరిసారిగా రావు గోపాలరావు గారు నటించారు. రావు గోపాలరావు గారు ఉండగా తరచు ఎప్పుడు ఈ చుట్టుపక్కలకు వచ్చినా సరే గంగనాపల్లి వచ్చేవారు. ఆయన వచ్చారంటే మొత్తం ఊళ్ళో జనం అంతా కూడా ఇక్కడే ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తండపు తండాలుగా జనం వచ్చేవారు. రావు గోపాలరావుకి బ్రహ్మరథం పట్టేవారని కూడా ఈ గ్రామస్తులు, ఈ బంధువులు కూడా చెప్తూ ఉన్నారు. ఆయన చాలా ఉదారంగా వ్యవహరించేవారు. తనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా కష్ట సుఖాలు అడిగి వారికి ఆర్థికంగా కూడా సహాయపడుతూ ఉండేవారని వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. రావుగోపాలరావు గారు ఇక్కడే గంగనపల్లిలో ఉండేవారండి. నా మ్యారేజ్ అవుతుంది అక్కడ పెద్ద బిల్డింగ్ ఉండేది. మా మామయ్య గారు అతను పెద్ద స్నేహితులు. పెంటయ్య గారు అంటారు మా మామయ్య గారిని. అతను రావుగోపాలరావు గారు స్నేహితులండి. అయితే మామయ్య గారు అప్పుడు చెప్తుండేవారు, నా స్నేహితుడు సినిమాల్లో కూడా నా పేరే పెట్టుకునేవాడు, పెంటయ్య గట్ట అని పిలుచుకునేవారు. మీ ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగాము. అతను ఇలా సినిమా షూటింగ్ గురించి నాటకాలు వేస్తూ వెళ్ళిపోయాడు అని చెప్పారండి మామయ్య గారు. అప్పుడప్పుడు వాళ్ళ ఆవిడ మేము ఉన్నప్పుడు వస్తుండేవారండి. వాళ్ళ అబ్బాయి కూడా వస్తుండేవారు. ఒక 2-3 సార్లు చూసుంటానండి, అంతే అండి, అంతకుమించి చూడలేదు. ఈ మధ్యలో కొంచెం బిల్డింగ్ పాడైందని పడగొట్టేసారండి. కొనాలి పోయాక అబ్బాయి ఒకరే వచ్చారండి. ఇంకా అదే తర్వాత ఇంకెవరు రాలేదు. అది కూడా అక్కడే ఉండే ఖాళీ సైడ్లో ఉండేదండి. చుట్టూరు గోడ ఉంది కదండి, అక్కడ ఉండేదండి. హరికథ కళాకారిణి కమల కుమార్ గారిని ప్రేమవివాహం చేసుకున్న రావు గోపాలరావు గారి దంపతులకి 3 సంతానం. అందులో రావు రమేష్ సినిమా యాక్టర్గా మంచి గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ హయాంలో శాసనమండలి సభ్యునిగా కూడా రావు గోపాలరావు గారు పనిచేశారు. సినిమాల్లో విలన్గానే కాకుండా రావు గోపాలరావు గారు విజయవంతమైన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. ఆయన వింత దొంగలు, స్టేషన్ మాస్టర్, బాలకృష్ణ హీరోగా లారీ డ్రైవర్, బార్గ్రౌండ్ సినిమాలను చూసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్లు కొట్టిన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మనతో పాటు రావు గోపాలరావు గారి గురించి మాట్లాడడానికి వారి బంధువు రామ్ గోపాల్ ఉన్నారు. రావు గోపాలరావు గారు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు, ఇప్పుడు రావు గోపాలరావు గారికి సంబంధించిన ఈ గ్రామంలోని ఆస్తులన్నీ ఎవరు ఆధీనంలో ఉన్నాయి, ఇక్కడ ఆయన రావు గోపాలరావు గారి బంధువర్గం ఎవరెవరు ఉన్నారు అన్నది రామ్ గోపాల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రామ్ గోపాల్ గారు, రావు గోపాలరావు గారికి మీకు ఏంటి బంధుత్వం, అసలు వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు ఏంటి? మా తాతయ్య గారు మేనల్లుడు అండి. మా తాతయ్య గారి మేనల్లుడు. ఆయన సినిమా యాక్టర్ అయిన తర్వాత మెడ్రాస్ కాకినాడలోనే ఉండేవారండి. ఆయన ఫాదర్ కాంట్రాక్టులు చేసేవారండి, చిన్న పంచాయతీ కాంట్రాక్టులు చేసేవారు. వీళ్ళు 2 బ్రదర్స్ అండి, రావు గోపాలరావు గారు వాళ్ళ బ్రదర్ ఒక ఆయన.
ఆయన ఐస్ ఫుడ్ మిషన్లు అవి బాగు చేసేవారండి. ఆయన ఎక్కడ ఉంటారండి ఇప్పుడు? ఆయన లేరండి, చనిపోయారు, అప్పుడే చనిపోయారండి. ఆయన ఫ్యామిలీ ఏంటండి? ఆయన ఫ్యామిలీ కూడా ఆయనకి పిల్లలు లేరండి. మామూలు ఇద్దరు. ఆయన పోయిన తర్వాత గోపాలరావు గారి దగ్గర ఉండేవారండి ఆయన, వాళ్ళ వదిన గారు అక్కడ మెడ్రాస్లో. ఇప్పుడు గోపాలరావు గారు ఫ్యామిలీ ఏంటండి? ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు? గోపాలరావు గారికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. చిన్న అబ్బాయి ఏమో అమెరికాలో సెటిల్ అయ్యాడు, అమ్మాయి మెడ్రాస్లో ఉంటుంది. రావు రమేష్ హైదరాబాద్లో హౌస్ కొనుక్కుని హైదరాబాద్లోనే ఉంది. ఇప్పుడు ఈ హౌస్ పడగొట్టేశారు కదా రావు గోపాలరావు గారిదే, ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయండి ఈ ప్రాపర్టీస్ అండి? ఇదంతా రావు రమేష్ ఆధీనంలో ఉందండి ప్రస్తుతం. అతనే యజమాని దానికి. అతనే వాళ్ళ ఫాదర్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ పేరున గెస్ట్ హౌస్ కట్టి అలాగ ఉంచుతానని అంటున్నాడండి. మరి ఇప్పుడు దాకా అది అవ్వలేదు పని, మరి అలా ఉండిపోయిందండి. అలా ఏంటి రావు గోపాలరావు గారు తెలుసు కదా మీకు, ఏం చేసేవారు ఆయన మామూలుగా యాక్టివిటీ అప్పుడు పూర్వం? కాకినాడలో ఉండేవారండి ఎక్కువ. ఏ నాటకాలు అవి వేసేవారు, కీర్తి శేషులు అయ్యే నాటకాలు వేసి ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ చూడటానికని వచ్చేవారండి. ఉండేదండి ఇల్లు, పెద్ద ఇల్లు ఉండేదండి ఎక్కడ ఇది 2 ఆవిడ పెళ్ళైన తర్వాత కట్టారండి. తోటి పెళ్ళైన తర్వాత 2 బిల్డింగుల కింద కట్టారు. అవి 2 అద్దెలకి ఇచ్చేవారండి. ఆయన వచ్చి ఎప్పుడన్నా వస్తూ ఉంటాను, కానీ ఒకటి ఉంచుకున్నారు. ఇంకా మెడ్రాస్ చాలా ఉన్నాయండి. మెడ్రాస్ ఓన్ హౌస్ ఒకటి ఉంది టీ నగర్లో, పొడంబాకం బ్రిడ్జ్ దగ్గర. తరచూ వెళ్ళేవాళ్ళం. ఆయన ఉన్నప్పుడే వెళ్ళేవాళ్ళం అండి. ఆవిడ పోయిన తర్వాత ఇంకెళ్తున్నాం. కమల్ కుమార్ గారు ఎక్కడ ఉండేవారండి? మద్రాసులో ఉండేవారు? మద్రాసులోనే ఎక్కువ ఉండేవారు. తర్వాత ఈ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారండి. తర్వాత ఇతను కోడా రమేష్ ఏదో ఫ్లాట్ అది కొని ఇక్కడే షిఫ్ట్ అయిపోయాడు, మెడ్రాస్లో నుంచి వచ్చేసి. ఇప్పుడన్నా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలాంటి వాటికి వస్తుంటారండి వాళ్ళు? లేదండి, ఇంకా ఆవిడ ఉన్నప్పుడు అయితే వచ్చేవారండి గోపాలరావు గారు భార్య. ఇప్పుడు ఎవరో రావట్లేదు. ఇంకా అతను కూడా అంత కొంచెం ఎప్పుడో బాగా ఇటుపక్క వచ్చినప్పుడే వస్తాడండి. ముత్యాలు, పతివ్రతలోటి, మగ మహారాజు ఇలాంటివి ఉన్నాయి కదా. తర్వాత ఇది యమగోళ, వేటగాడి, కొంచెం కొన్ని బాగున్నాయి. ప్రాణం ఖరీదు చాలా మంచిగా ఉన్నాయండి. పక్క రాయరోడిలో అంటే ఆయనకి ఇక్కడ ఉన్నప్పుడు మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారండి ఊర్లో అందరూ. ఆయన వచ్చినప్పుడు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి బాగా రిసీవ్ చేసుకునేవారు. ఆయన పాత వాళ్ళ కాళ్ళకి డబ్బులు అయ్యి ఇచ్చేవారండి. దాని మీద కొంతమంది వచ్చేవారండి, 200 300 ఇచ్చేవారండి. అది ఏమన్నా నమస్కారం బాబు అంటే ఇచ్చేవారండి, సాయం చేసేవారు ఊర్లో. ఇప్పుడు మాజీ సర్పంచ్, గంగనాపల్లి మాజీ సర్పంచ్ జీవన్ కుమార్ ఉన్నారు. గోపాలరావు మీ ఊళ్ళో పుట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? మా గంగనపల్లి గ్రామానికి సినీ పరిశ్రమకు సంబంధించి రావు గోపాలరావు గారు ఈ ఊరిలోనే జన్మించారండి. ఆయన ఇదే ప్రాంతంలో ఉండి నివసించేవారు. ఇక్కడ ఆయన సొంత గృహం కూడా ఉండేది. ఆయన మా ఊరు నుంచి సినీ పరిశ్రమకి వెళ్ళి ఉత్తమ విలన్గా ఆయన చాలా పేరు తెచ్చుకున్నారు. మాకు మా ఊరి చివరి నుండి మా గంగనపల్లి గ్రామం అందరికీ తెలిసిందంటే ఆయన ఒక ముఖ్య కారణం. ఆయన కుమారుడు కూడా 2-3 సార్లు వచ్చి ఈ ఊరిని చూడటం, చేయటం, అందరిని పలకరించి వెళ్ళటం కూడా జరిగింది. ఆయన కుటుంబీకులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఊర్లో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఆ టైంలో ఆయన రాజ్యసభకి వెళ్ళటం, రాజ్యసభ నుంచి మా ఊరి నుంచి రాజ్యసభ సభ్యుడు వెళ్ళాడు అని మాకు గర్వకారణంగా ఉండేది. నాకు వయసుకు సంబంధించి నాకు ముత్యాల ముగ్గు కాడ నుంచి కూడా ఆయన చూసి ఆయన అంత మంచి పేరు తెచ్చుకున్నారండి. ఆయన యాక్టింగ్ అంటే మా ఊర్లో చాలామందికి ఇష్టం. వినాయకుడి చవితికి, దసరాకి కూడా ఆయన నటించిన మూవీలు మేము తెరల మీద వేసుకుని ముత్యాల ముగ్గు, ఇంకా చిరంజీవి గారితో యాక్ట్ చేసిన సినిమాలు చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. విలన్గా ఎముడికి మూడు, ఇటువంటి సినిమాల్లో చాలా అద్భుతంగా నటించారు. ఆయన మంచి కీర్తి తెచ్చారండి మా ఊరికి. వేటగాడు, అడవి రాముడు ఇవి కూడా మేము మూవీస్ తెరల మీద చూసేవాళ్ళం అండి. మాకు ఊహ తెలిసిన తర్వాత ఇంకా అన్నీ మారిపోయినాయి. ఇప్పటికి కూడా టీవీలో వచ్చిందంటే మా పిల్లలకు కూడా ఇది మా ఊరే అని చెప్పుకుంటాం. ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా రావు గోపాలరావు గారు మా ఊరే అని చెప్పేసి చెప్తామని గొప్పగా చెప్పుకుంటాం. సార్ కుటుంబీకులతో కూడా మాట్లాడి ఆయన విగ్రహాన్ని మేము ఆవిష్కరించాలనుకుంటున్నామండి. ఎన్టీ రామారావు గారి విగ్రహం పక్కన ఆయన విగ్రహం కూడా పెట్టి మా ఊరు పేరు
బయటికి వెళ్ళిందంటే ఆయన వల్లే వెళ్ళింది కాబట్టి మేము ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నాం. కుటుంబీకులతో మాట్లాడి వారి పెద్దలతో మాట్లాడి మేము ఆయన విగ్రహాన్ని కూడా పెట్టాలని అనుకుంటున్నాం. ఊర్లో పలు విగ్రహాలు ఉన్నాయి. వాటితో పాటు ఈయన మన సొంత గ్రామం అయిన నాయకుడు కాబట్టి రాజ్యసభకు వెళ్ళాడు, సినీ పరిశ్రమ ఉత్తమ పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన విగ్రహం కూడా పెట్టాలని అనుకుంటున్నాం. మనతో పాటు రావుగోపాలరావు గురించి మాట్లాడడానికి పంపన నాగేశ్వరరావు ఉన్నారు. రావుగోపాలరావు గారితో మీకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉందా? ఎలాంటి అనుబంధం అది? ఎప్పటి నుంచి తెలుసా మీకు? మా ఇంటి ముందే స్కూల్ బిల్డింగ్ ఉండేదండి. ఆ స్కూల్ బిల్డింగ్లో డ్రామాలు వేసేవారండి. అంటే శారదా సినిమాలో ఉన్న యాక్టర్లు అందరూ చాలామంది ఆ సింగర్స్ ఏరియా మనుషులు అండి. అందులో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, శారదా గారు, సోహన్ బాబు తప్ప. మేము అంటే కావాల్సి వచ్చినాయి మా ఇంటి ముందు నుంచి మాకు కొంచెం బాగుండేవాళ్ళం అండి. అప్పుడు మేము పట్టుకెళ్ళి తండ్రివాళ్ళం మాట్లాడి వీళ్ళకి అందరికీ మంచినీళ్ళని ఇలా మజ్జిగ కానీ ఇలాంటివి అదండి. ఆ తర్వాత అక్కడ పంటలు గట్ట లేకుండా ఈ గంగనపిల్లి వచ్చేసామండి. ఈ ఊరన్న సంగతి నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదండి. అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు పోయినప్పుడు కొన్ని నెలలు ఉండిపోయారండి ఇక్కడ. వాళ్ళ అమ్మగారు పోయినప్పుడు అప్పుడు ఎక్కువ పరిచయం అయ్యారన్నమాట. ఇంకా అంటే పలానోడు కొడుకు కదరా నువ్వు అన్నారు. అప్పుడు అక్కడ చూసిన దాని మీద పరిచయం మాట ఎక్కువ. నాకు 76లో ఎమర్జెన్సీ టైం కదండి, బీసీలకి వెళ్తాలు కావాలని తిరుగుతుంటే అండి. అప్పట్లో నాకు స్వాతంత్రం వచ్చి షూటింగ్ తీసేవారండి ఉప్పల్లో. ఆ షూటింగ్ తీసినప్పుడు మేము 2 మనుషులు వెళ్ళామన్నమాట. ఆ ఉప్పల్లో షూటింగ్ తీసేటప్పుడు వాళ్ళ అమ్మగారు పోయారండి. పోయే టైంలో ఇక్కడ కొన్ని నెలల్లో ఉండిపోయినమాట. వాళ్ళ అమ్మగారు రోజు గురించి వాటి గురించి. ఆ తర్వాత పలానా కూర్చుండేవాళ్ళం అండి, 10 మంది కూర్చుని మాట్లాడుకుండేవాళ్ళం అండి. అలా పరిచయం మాట్లాడ. ఆ తర్వాత ఈయన రాజ్యసభ సబ్సిడీ అయినప్పుడు నేను ఇళ్ళ తలాలకని పెట్టామండి కాగితాలు. పెడితే అప్పుడు బీసీ ఎస్సీలకి తప్ప బీసీలకి గట్రా లేవన్నారు. మేము వెళ్ళి బతిమాలితే దేవగారితో అప్పట్లో చెప్పండి 25 ఇళ్ళ తలాలు వేయించారండి. అక్కడ పరిచయం అండి. నేను ప్రతి 2-3 సార్లు వేయించానండి. ఇంకా నా దగ్గర ఊపిలేక వేయించలేకపోతున్నాను. జనవరి పట్టుకల్లా వేయించానండి. నేను నా గ్యాప్ కాదు, ఆయన గ్యాప్ కాదు, నేను వేయించానండి. పోస్ట్లో వేయించాను. మానేశానండి. నాకు వేయించలేకపోతున్నాను, డబ్బులు లేక వేయించలేకపోతున్నానండి నేను. అదండి అసలు ఈ పోస్టులు వేయించడం కూడా చాలా మందికి అప్పుడే తెలిసిందండి. నేను వేయించుకున్నానంటే నాకు మరి ఉపకారం చేశాడండి. నాకు ఈ ఊర్లో ఏం చేశాడో నాకు తెలియదు. నాకైతే ఉపకారం చేశాడు ఆయన. ఆయన చేత గ్యాప్ పెద్దగా వేయించానండి అని చెప్పానండి. అది పరిస్థితి. ఏం సినిమాలు చూశారు మీరు? ఏం సినిమాలు ఇష్టం? ఆయన ప్రతి సినిమాలు చూస్తానండి. ఇప్పటికీ చూస్తానండి. ఆయన పాత సినిమాలు చాలా వాటిల్లో చూస్తానండి. ఇప్పటికీ చూస్తాను. నాకు ఆయన అంటే పెద్ద పైదండి. అదండి నాకైనా ముత్యాలమ్మకి బాగా ఇష్టం అండి. అంత చెప్పలేనండి, అంత చెప్పలేనండి. డైలాగులు అవి బాగా అప్పుడు నుంచే బయటకు వచ్చే పైకి వెళ్ళారు. బాగా ఆ సినిమా కానించే బాగా వెళ్ళారు పైకి. ముత్యాల ముగ్గు అండి. ఆ మాటలు డైలాగులే నచ్చినాయండి నాకు. ఆయన అప్పుడే చెప్పాడండి, నేను సినిమా తీస్తున్నాను, ఆ సినిమా కానీ రేజ్ అవుతే మనం పైకి వెళ్తామరా, లేకపోతే గంగనబిల్లి వెళ్తామని రావాల్సి ఉంటుందని చెప్పారు. అప్పుడు మహానుభావుడికి అక్కడి నుంచి అందుకుందా. అదండి ఆ నాటకాల్లో చేసినప్పటి నుంచి తెలుసు కదా మీకు. ఆ నాటకాల్లో కూడా వెళ్ళినసలేసి మనకు పేర్లు రావండి. అప్పట్లో మాస్టర్లు వాళ్ళు ఉండేవారండి. ఆ సినిమాలో శారదా సినిమాలో అత్తరమ్మ అయిన ఒక మాస్టర్ అండి. ఆయన పారట్టుకున్న ఆయన ఒక రైతు అండి. ఇలాంటి వాళ్ళు అండి అలా ఆ ఊర్లో. అదండి. సో ఇది నట విరాట్ కళా ప్రపూర్ణ రాజ్యసభ సభ్యుడు రావు గోపాలరావు గారి విలేజ్ స్టోరీ. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. Until then, please like, share and subscribe to Suman TV.